కిషనాటి బిడ్డలారా ఇక మరి మీ తెలంగాణ కథ నర్సే తాత ఇవాళ దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అన్నట్టుగా మొత్తం పూసకొచ్చినట్టుగా తోసి పోకుండా చెప్పొచ్చిండు. ఇక మరి ఆలస్యం ఎందుకురా, ఇక మరి చూద్దాం పై తలకాయ వాకులు ఏమని ఆడుచుకుందాం. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నదాన్నే మనకు అద్దంలో చూపిస్తాయని రాజకీయ పండితులు అనంగా వింటుంటాం. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి పుంజుకునే అవకాశం కనిపిస్తుందటనుర్రో. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన టీడీపీ ఇప్పుడు 65 స్థానాలలో విజయడంక మోగిచ్చే కోపు కొడుతుందటనుర్రో. ఇక ఎన్నికలకు 3 మాసాల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల కాంగ్రెస్ను ఉరుకుల పెట్టిస్తుందని అందరూ అనుకున్నారు. కనీసము 5 నుంచి 10 స్థానాల్లో విజయం దక్కేలా చేస్తుందని అనుకున్నారు. ఎందుకంటే సొంత అన్ననే టార్గెట్ చేస్తూ వివేక హత్య వరకు షర్మిల ఒక రేంజ్లో నోరు వారేసుకుందాట. కానీ తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆమెనే గెలిచే అవకాశం లేదని తేలిపోయేసరికి ఇక రేపు షర్మిల తట్టబుట్ట సర్దుకోవడమేనా అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి అటనుల్లా. ఏమో ఇటు అన్న దూరమాయే అటు సీట్లు రాకపోయానని షర్మిల కంటికి పుట్టడేడుస్తుంది అటనుల్లా. నీ అన్యాయం పాడువాడా, ఆశ పాడైపోను దురాశ అయిపోయాగారా. ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో ఏమంట కారుకు టక్కర్ అయి మూలకు పడ్డదో మురట్ల మూలుగుతుంటే నీ దండం బట్టి ఎట్లా చేయాలి ఏం చేయాలి మరి కారు పార్టీని ఎట్లా ముంగడు తీసుకుపోవాలని బగ్గా ఆలోచన చేసి కేసీరావు గౌరాల అల్లుడు హరీష్ రావు ఇక మరి మామనేమో అసెంబ్లీకి పోతలేడా, షెడ్డో పాటు రేవంత్ రెడ్డికి ధీటుగా మాట్లాడతలేడా. మరి అందుకనే నేనైనా మాట్లాడకపోతే ఎట్లా మా మామతోని మాట పోతుందో ఏమో అనుకున్నట్టుండు హరీష్ రావు. ఇక మరి అసెంబ్లీలో జర మాటలు సాపుగా మాట్లాడలేకపోతుండట. అందుకనే ఇక హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా నేను ఈసారి ఎట్టనైనా చేసి మంత్రాల బలం ఎక్కువ చేసుకొని అయ్యగారుల ఆశీర్వాదం తీసుకుంటే కానీ మళ్ళీ వచ్చే అసెంబ్లీలో ఎట్టనైనా రేవంత్ రెడ్డికి ధీటుగా గట్టి పోటీగా ముక్కుసూటిగా మాట్లాడాలని ఈ రకంగా అయ్యగారుల దీవెన అందుకుంటున్నాడు అన్నుల్లా హరీష్ రావు. చూసిర్రా ఇక షెడ్డో పాటో నిన్నయాల జర్రా ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గెలిచినాక జర్రా హరీష్ రావు కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతున్నాడు. నువ్వు చూడాలా మరి రేపు ఇంకెట్లా ఉంటుందో ఏం కథ ముంగల పోయింటియా. ఆగాలపు వానలు వచ్చేటివి ఊకెరాక ఉరుముల మెరుపులతో పిడుగులను తీసుకొచ్చి అన్యాలంగా మంది పానాలు మింగుతున్నాయి అడనుల్లా. ఎండాకాలం సెలవులు కదా అని బీచ్ దగ్గర జలగం వాడుతుంటే పోరగాళ్ళు అమెరికాలో ఇక చూడు పిడుగుపడి అమాంతం 3 పోరగాళ్ళు నిలువున చచ్చిపోయారటనుల్లా. ఇగో చూడు కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పోరగాళ్ళను పక్కనున్నోళ్ళు ఏ ఉపాయం చేసినా బతకలేదటనుల్లా పాపం. గందుకే ఓ పబ్లిక్ జర ఈ ఆగాలపు వానలకు జాగ్రత్తగా చూసుకొని ఉండాలి, పానాలు కాపాడుకోవాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందో. మీ ఆరోగ్యం గురించే మీ పానాల గురించే తస్మాత్ జాగ్రత్త. నెల రోజుల పండుగ ఒక్కరోజే ఒడిపిస్తివి, తెలంగాణ తల్లికి కాకి శోకమే మిగిలిస్తివి. ఉద్యమ పోరాట వీరుల ఆత్మ ఘోషిస్తున్నది, సకల జనుల ఆశల పంట నీరుగారిపోతున్నది. ఆనాడు సోనియమ్మను బలిదేవత అన్నవో, ఈనాడేమో సోనియమ్మను తెలంగాణ దేవతని అంటున్నావో. నీకు న్యాయమెట్టా ఇతదయ్యా రేవంతయ్యా, నీకు న్యాయమెట్టా ఇతదయ్యా రేవంతయ్యా. అంగుల తీరుగా మాట్లాడే నిన్ను ఏమానాలేనయ్యా.
ఇక జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పండుగను నెల రోజులు చేయాల్సి ఉండగా ఒక్క రోజులనే ఓడిపించి తెలంగాణ తల్లి శాపానికి కారకుడయిండు రేవంత్ అని ఓ అమ్మా కేటీ రాములు పాపం గోడెల్లో పోసుకుంటుండాడనులా. ఇక కేటీ రాములకు ఈ ముచ్చట యాద్ చేసుకుంటే తెల్లని దాకా నిద్ర పడతలేదు ఆడనులా. పాపం కేటీ రాములకు ఎంత పని చేసే రేవంత్ అయ్యా. నిన్ను ఎన్నడు చూడాలే బిడ్డ కవితమ్మా, నువ్వు ఏ తిరుగున్నావు బిడ్డ కవితమ్మా. రేపో మాపో వస్తావని నేను కలలు గంటినమ్మా, రేపో మాపో వస్తావని నేను కలలు గంటినమ్మా. జూలై 3 దాకా నువ్వు జైల్లోనే ఉంటే ఎట్టానమ్మా. అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది, అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలని ఉన్నది, అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది, అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలి ఉన్నది, నీతో మాట్లాడాలని ఉన్నది. తల్లిదండ్రుల వాసి కవితమ్మ అన్నను విడిసావా కవితమ్మ. కట్టుకున్నోనికి దూరమైతివా కవితమ్మ, కట్టుకున్నోనికి దూరమైతివా కవితమ్మ. కడుపున పుట్టిన పిల్లలకు, కడుపున పుట్టిన పిల్లలకు కానరాకుంటా నువ్వు జీవితము ఎల్లదీస్తున్నావా తల్లి. అమ్మ కవితమ్మ నిన్ను చూడాలని ఉన్నది, అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలని ఉన్నది, అమ్మ కవితమ్మ నీతో మాట్లాడాలని ఉన్నది. ఒక్కగాను ఒక్క బిడ్డ, ఒక్కగాను ఒక్క బిడ్డ నీకు మన్నంటకుండా సాదుకున్నానే తల్లి, నీకు మన్నంటకుండా సాదుకున్నానే తల్లి. నీ జీవితమంతా జైలు పాలాయే తల్లి, నీ సగం జీవితం జైలు పాలాయే తల్లి. రేపో మాపో వస్తున్నావా నీ తల్లి, నేను కలలు గన్నగా కవితమ్మ నా తల్లి, నేను కలలు గన్న నా కవితమ్మ తల్లి. ఇక తిహార్ జైల్లో ఉన్న కవితమ్మ ఇంకెప్పుడు వస్తుందో, రేపు వస్తుందా మాపు వస్తుందా, వచ్చే యాళ్ళ అయింది. దేవుడా ఎటనన్నా చేయి, కరుణించు, కాపాడు, నా బిడ్డను రక్షించు, ఈ జైలు నుండి విముక్తి కలిగించి నా ఇంటికి పంపించు, బంజారాయిల్స్ నందినగర్కు పంపించు అని ఓ ఆరమ్మ ఘోరాలతోటి ఎంత ఎత్తుకొని మొత్తుకొని ఆ భగవంతుని వేడుకున్నా కానీ దేవుడు కరికరిస్తలేడు. ఏం కథ మొత్తానికి పాపం పంటమైంది. పొడుగు నుంచి పొడుగుదాకా కవితమ్మ సగం జీవితం అంతా జైలు పాలే అయ్యా కదరా దేవుడా అని పాపం కేసీరావయ్యా నెత్తికి చేతులు పెడుతున్నాడు నుల్లా. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నిన్న మొన్నటిదాకా గులాబీ కారుకు పొడుగు నుంచి పొడుగు దాకా నిందలు బదునాలు కాయటకూడే సిక్కులు, కారు పని అయిపోయిందంటే, కారు కోలుకోకుండా అయిందంటే, ఇక బీఆర్ఎస్ ఇంతలా బాగుపడదంటే, అందరూ కాంగ్రెస్లకు వలసపోతుందంటే, ఇగో గీ లెక్కన అనుకుంటున్న టైంలో పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించినందుకు ఇక కారు ఉరుకులాట ఆగదని ఫిక్స్ అయిపోయిరాడనులా బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి గెలిచినందుకు కారు పానం లేసొచ్చినట్టుగా, పాతాళంలో ఉన్న కారు పైకి ఉరుకొచ్చినట్టుగా అయ్యి గులాబీ లీడర్లలో కార్యకర్తలలో జోషి నిండుకున్నాడనులో. అయితే ఈ లెక్కన బట్టి చూస్తే పార్లమెంటు పండుగలో కూడా కారు బాగానే ఉరుకుతట్టుంది పో అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారట నిన్నయాల.
తెలంగాణ మంత్రులు ఢిల్లీలో ఉన్న సోనియమ్మకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు అడనుల్లో. మనము ఇన్ని రోజుల దాకా ఏమో అనుకున్నాం రేవంత్ గురించి. మోడీ సారు కాపోద్దు పట్నం వస్తే బడే బాయి అన్నందుకు సరేలే అనుకున్నాం, ఏదో సర్దుకపోయినాం. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ మనసు అమ్మా బీజేపీ పార్టీ దిక్కే మలుతున్నాడనురా. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సోనియమ్మ దీవెనతోటి తెలంగాణ గద్దెనెక్కి బీజేపీ వాళ్ళను మెచ్చుకునుడు ఏంది? మనల్ని ఏ పాడి పొగుడుతురు బీజేపీ వాళ్ళు? మరి రేవంత్ రెడ్డి సుష్మా స్వరాజ్ను ఎందుకు ఇంతగానం పొగుడుతుండు? రేపు పార్లమెంటు ఎలక్షన్లలో గాలి తారుమారైతే ఎట్లా అనుకొని కమలం పువ్వు నీడ దేవులాడుకుంటుండా ఏంది రేవంత్ అని తెలంగాణ మంత్రులు సోనియమ్మకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎక్క చెప్తున్నాడన్నులో. ఓ అమ్మా, అంటే మరి వాజీవే గతంలో ఓటుకు నోటు కేసు ఉండే కదా, మరి ఆ కేసు గిట్లా మరి తవ్వుతారో ఏం కొడతారో బీజేపీ వాడు మోడీ సార్ అనుకుంటున్నట్టు. ఎందుకంటే మరి మోడీ వేవ్ ఇప్పుడు నడుస్తుంది కనుక కథ ఏమన్నా ఉల్టపల్ట అయ్యేనా అని. అబ్బో రేవంత్ రెడ్డి చిన్న సన్న సామాన్యుడు ఏం కాడురో, మంచి తెలికాలోడే ఉన్నట్టుండు. నవ్వు ఒక మెడిసిన్ అనంగా విన్నాం. ఎన్ని మందులు వాడినా పోని మానసిక రోగాలు నవ్వుతో పోతాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. రోజు నవ్వులు నవ్వే మనుషులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అని అంటుంటే వింటుంటాం. కానీ పట్నం హైదరాబాదులో ఓ వ్యక్తి నవ్వి నవ్వి ఆసుపత్రి పాలయ్యిండాడనులా. టీవీలో కామెడీ షో చూస్తుంటే నవ్వు వచ్చిందట ఈ పెద్ద మనిషికి. ఇక నవ్వు ఆపుకోలేని నవ్వుతో ఒకటే నవ్వి 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 కింద పడిపోయినాడనులా. పక్కనున్న వాళ్ళు చూస్తుండగానే ఎమ్మటే స్పృహ కోల్పోయిందని దవాఖానాకు తీసుకపోతే పరీక్షలు చేసినాక ఇది నవ్వు ప్రేరిత మూర్ఛగా నిర్ధారణ చేసిరాడనులా డాక్టర్లు. మొత్తానికి అతిగా నవ్వి 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 పానాల మీదకి తెచ్చుకుంటని డాక్టర్లు చెప్పేసరికి ఓ అమ్మా ఇక ఈ ముచ్చట సరిగన్నా జనాలు చుట్టుపక్కల ఇండ్లోళ్ళు వామ్మో ఎట చేద్దు ఏం చేద్దు అని నిన్నే అలా కామెడీ షోలే బంద్ పెడుతురాడనులా. ఇండ్లల్లా చూసిరా నవ్వు చల్లకుండా నవ్వు ఆఖరి వస్తార కల్లా పానగండపై కూర్చుందాడనులా. అందుకనే ఓ పబ్లిక్ నవ్వకుర్రో, ఎంత నవ్వాలనో గంతే నవ్వురి సువా, తస్మాత్ జాగ్రత్త, ఆరోగ్యం పైలమా. ఇక వానలు మొదలు కాగానే రాయలసీమలో వజ్రాల వేట బంగారం వేట సురువైందుల్లో. ఇప్పటికే కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోపతండలుగా గుంపులు గుంపులుగా కదిలిపోతున్నాడనుల్లో. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయట. ఇక వాటిని బట్టి ఒక్కొక్కరు కోటీశ్వరులు బోని దండం పెడితే ఇగో ఈ రకంగా అవుతున్నారట. మరి ఈ వజ్రాలు బంగారము ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే వెనుకడికి కోటలు పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోతే ఇక వాటి వస్తువులు తుఫాన్ సమయంలో ఇగో ఈ రకంగా తుఫాన్ లేవగానే అలల మీద తీరానికి కొట్టుకొస్తున్నాయి ఆడనుల్లా. లోపల సుడిగుండం వలె గుండ్రంగా తిరుక్కుంటా. ఇక ఈ రకంగా కొంతమంది బువ్వకు నిద్రకు మానుకొని బంగారు రేణువులు దొరకబెట్టి ఓ కోటీశ్వరులు అయిదామని చూస్తున్నాడనుల్లో. ఓ జనాలు మరి మీరు కూడా పోతే పోరి ఆశ ఉంటే, ఎందుకంటే వాళ్ళ లేక మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు. మరి చూడు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కడుపు చల్లకుండా ఇక మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి, రేపు ఇరుగు పొరుగుతోటి మరి నాకు మాట రావద్దు నన్ను బదనాం చేయొద్దు అనుకొని ఇక మరి పెద్ద మనిషి రాష్ట్ర ఆవిర్భావ పండుగ చేసే కదా దశాబ్ది ఉత్సవాలు. ఇక ఈ ఉత్సవాలకు ఇక మరి ప్రభుత్వ ప్రతినిధులతోటి రాయవారం పంపి కేసీరావును కూడా ఆహ్వానించిందట. మరి కేసీరావయ్య ఎందుకు రాలేదు ఏం కథ అంటే మొత్తానికైతే కేసీరావు మరి ఏం మనసులో పెట్టుకుండో ఏదో కానీ ఇక కేసీరావు కుర్చీ మాత్రం ఖాళీగా కనపడుతుందట. నువ్వులా అరే కొండంత పండుగ చేసుకుంటుంటే ఇంతగానం విలువ నమ్మితే ఎందుకని వస్తలేడని రేవంతమయ్య ఒకటే లోపలే పిసుక్కుంటుంటే ఇక నెటిజన్లు ఊకుంటారు. అరే నిజంగానే కేసీరావు ఎందుకు వస్తలేడు, అటు అసెంబ్లీకి పోతలేడా, ఇటు దశాబ్ది ఉత్సవాలు చేస్తే ఇటు వస్తలేడా, ఎక్కడ చూసినా కేసీరావు కుర్చీ ఖాళీగా కనబడుతుంది. అసలు కేసీరావు మనసులో ఏం పెట్టుకున్నాడు ఏం కథ, అసలు తెలంగాణ జనాలను ఏం చేద్దామనుకుంటుండు, షెడ్డో పడో ఆయన దోచిన ఆలోచన మరి గిది గిట్లా అని సలహా ఇయ్యాలి. ఇస్తే కదా రేపు జనాలు నమ్మి అరే కేసీరావే ఇంకా మంచిగా మహాసక్కదనంగా సలహాలు ఇస్తుండు కదా అని జనాలు మనసులో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం రావడానికి ఛాన్స్ ఇస్తారు.
అంటారు. ఇక మరి ఇట్లా ఎన్నాళ్ళు సంసారం చేస్తాడు ఏంది ఏం కథ. మొత్తానికైతే కేసీరావు కుర్చీ ఖాళీగా కనబడుతుంటే మాకైతే ఎట్టనో అనిపిస్తుంది. అదే ఏదో ఉన్నది కడుపులా, ఏదో ఆంబాయం ఉంది, ఏదో మనసులో పెట్టుకుంటూ ఏదో దొంగతనం బయటపడుతుందో ఏమో అన్న ఆలోచనతో కేసీరావు వస్తలేడని ఈ రకంగా తెలంగాణ జనాలు గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా. ఇక అందుకనే ఎక్కడ చూసినా కేసీరావుకి వేసిన కుర్చీ మాత్రం ఖాళీగా కనపడుతుంది అటప. ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని, ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింపజేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనంటే ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు. సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు, మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వాయంబో సినిమా హీరో పవన్ కళ్యాణ్కు ఇప్పటిదాకా మనము యూత్ ఫాలోయింగే ఉంటుందని అనుకున్నాము. కానీ ఆడోళ్ళ ఫాలోయింగ్ కూడా మస్తుగా ఉంది సార్కు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ కృష్ణా జిల్లాలో బొరకొండ ఆడకలంతా లైన్ కట్టి ఆ గురజాల మండలము గంగవరానికి చెందిన మహిళలు ఇక ఈ రకంగా ఇక మరి ఎమ్మెల్యేగా మా పవన్ కళ్యాణ్ని మేము కళ్ళారా చూడాలని దైదా అమరలింగేశ్వర స్వామి ఆలయం కాడికి బయలుదేరిరాడనుల్లా. అబ్బరి స్వామి రంగు ఆడోళ్ళ జాతకం మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతుందిగా. మొత్తానికి ఏదో నడుస్తట్టే ఉంది, పవన్ గద్దెని ఎక్కుతట్టే ఉందిగా ఆ పిఠాపురం గద్దె. ఇక ఎక్కడన్నా పండుగలకో పబ్బాలకో పెళ్ళిళ్ళకో పేరంటాలకో దావతులకో ఫంక్షన్లకో పోతే ఇక మందో బీరో తాగనోళ్ళకు ఏమిస్తారు? మామిడి పండ్ల రసం, మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ అని ఈ రకంగా ఆ రకంగా చెంపలు లొట్టలేసుకుంటా ఇక తాగుతుంటే నేను దండం పెడితే అబ్బో భలే ఉంది, అద్భుతంగా ఉంది, మజా ఉంది, నేను దండం పెడితే అని ఈ రకంగా అటు ఊగుతూ ఇటు ఊగుతూ తందనాలు ఆడుకుంటూ తాగుతారు. కానీ అసలు ఈ మామిడి పండ్ల రసం లేకుండా ఇగో ఈ రకంగా తయారు చేసి మంది పానాలకు గండవైతుర్రోలా కొంతమంది దగులుబాజిగాళ్ళు. ఇక చూడు ఎట్లా ఉందో వీళ్ళ బాగోతాం. ఒకవేళ పుసుక్కుల తాగితిరో కథమే ఇక మీరు కాశికే. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిజి పిట్టలారా ఎట్లున్నాయి ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదే యాలకొస్తా. అంతవరకు మాత్రం మీరు ఏం చేయాలి? మానక మరొక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి, అందరికీ నమస్తే.